హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఏకాదశి ప్రసాదంలో భాగంగా నేను పాల తాలికలు కూడా చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటో ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. మనం దీనికోసం 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలండి. ఇది కడిగి ఆరబెట్టి బియ్యం కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించిన పిండి అండి. దీనికి వాటర్ అయితే కరెక్ట్గా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ తీసుకోవాలి. ఇది పాత బియ్యం పిండి కాబట్టి 1.5 గ్లాస్ అండి. వేరే పిండి అయితే దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అంటే పచ్చి బియ్యం పిండి అయితే కనుక మీరు కొంచెం వాటర్ అనేది తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కొంచెం చాలండి, ఎక్కువ వేయకూడదు. అలాగే 1 స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆ తాలికలు అనేవి చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్నెస్ రావడం కోసం. వేసిన తర్వాత బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలండి, బాగా మరిగించుకోవాలి. ఈ పాల తాలికల్ని పాలతోనే బెల్లంతో పంచదారతోనే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. మన టేస్ట్ మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది కదండి. ఈ స్టేజ్లోనే మనం పిండి అనేది వేసుకుని కలుపుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అది చల్లారిన తర్వాత మనం తాలికల్లో చేసుకోవాలి. దీన్ని అయితే ఫస్ట్ బాగా కలుపుకుందాం. చూసారు కదండి, పిండి అయితే చాలా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనిద్దాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుని మనం తాలికలు చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో మ్యాష్ చేసుకుని చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని తాలికల్లాగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా తాలికల్లా చేసేసుకోవడము. కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్నగా అయినా చేసుకోవచ్చు. ముందు ఇలా బాల్లా చేసుకుని తర్వాత ఇలా అంటే అవి ఈజీగా వచ్చేస్తాయండి. ఇదిగోనండి, తాలికలు అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే చిన్న చిన్న బాల్స్లో కూడా చేసుకున్నానండి సరదాగా. ఇప్పుడైతే మనం తాలికల పాయసం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో మనం తీసుకున్న పిండికి 1 కప్పుకి 2 కప్పుల పాలు అయితే తీసుకుని మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఇదిగోండి, పాలు అయితే బాగా మరుగుతున్నాయి కదా. ఈ టైంలో మనం కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకుందాం. అలాగే స్వీట్నెస్ కోసం మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నార్మల్గా అయితే కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. పాలు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాలికలు అనేవి ఇందులో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మన ఉండ్రాళ్ళు చాలా వరకు ఉడికిపోయాయండి. కొంచెం ఉడికిన తర్వాత రెడీ అయిపోతాయి. మన ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌల్ని కానీ ఒక తాలికని కానీ తీసుకుని చూస్తే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది.
ఒకసారి విరిచి చూస్తే మెత్తగా ఉంటుందన్నమాట. ఇక సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. పాల తాలికల పాయసం చాలా టేస్టీగా, కమ్మగా, రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.